పరమ తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. యూట్యూబ్లో ఇస్తున్న వారికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. శ్రమలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ముందుకు వెళదాం. చదువుకున్న లేఖన భాగము కీర్తన 101వ అధ్యాయము. కీర్తనలు 101వ అధ్యాయములో 6వ వచనము చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళదాం. డానియల్ గారు ప్రార్థన చేస్తారు. కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనము. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుకొనిచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల ఎలోహిం, అనుదినము దూతలతో భక్తులతో సృష్టి అంతటి చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఘనముగా కొనియాడబడుచున్న మమ్మలను అనుదినము కాపాడుచున్న తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. తండ్రి, గడిచిన చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఈ దినము సబ్బాతులో మేము ఉన్నాము, అలాగే నాయన నూతన మాసంలో కూడా మేము ఉన్నాము తండ్రి. మా ఆడల మీ కృప చాలా గొప్పది నాయన. నాయన, మేము అల్పులమైనను దుమ్ముధూళి సమానమైనను మీరు మమ్మల్ని ఏర్పరచుకునే విధానాన్ని బట్టి మీరు మమ్మల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నారు మాకు అర్థమైంది తండ్రి. నాయన, మీ బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి నాయన, మరి ముఖ్యంగా మీ సేవ విరివిగా సాగేటట్లు వారికి శారీరకంగా ఆరోగ్యం ఇచ్చి ఆత్మీయంగా ఆరోగ్యం ఇచ్చి వారిని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి, సబ్బాతు దినములో మా సహోదరుడు మీ దాసుడైన దయాకర్ బ్రదర్, ఆయన ద్వారా మేము వాక్యం వినబోతున్నాము. ఆ పరిశుద్ధమైన నీ నోటి మాటను నాయన మా బ్రదర్ ద్వారా మాకు అందిస్తున్నందుకు మీకు వందనములు. ఆ మాటను మేము గ్రహించి మా హృదయమందు భద్రపరుచుకొని మీ బిడ్డల వలె మీ చిత్తము నెరవేర్చు వారి వలె మమ్మల్ని ఆశీర్వదించమని బ్రతిమాలుచున్నాము నాయన. సబ్బాతు చివరి వరకు మీ కృపలో, మీ దయలో, మీ ప్రేమలో మీరు ఏర్పరచుకున్న ఈ సంఘము క్షేమంగా ఆరోగ్యంగా జీవించేటట్లు మమ్మల్ని ఆశీర్వదించమని, మీ కుడిహస్తము చేత మమ్మల్ని కాపాడమని, మమ్మల్ని విమోచించిన మా రక్షకుడైన యేషువా మెస్సయ్య దయగల నామమున అతి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. పరమ తండ్రికి స్తోత్రం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చదువుకున్న వాక్య భాగంలో పరమ తండ్రి సన్నిధిలో ఒక చక్కటి మాట కనబడుతూ వస్తుంటుంది. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. పరమ తండ్రి దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాడట. ఆయన యొద్ద నివసించడానికి, ఆయనకు పరిచర్య చేయడానికి కొరకు నిర్దోషమందు మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఒకటి, పరమ తండ్రి యొక్క ఇంటిలో నివసించాలన్నా, ఆయన ఇంటిలో పరిచర్య చేయాలన్నా, ఆయన యొక్క మార్గంలో మనం నడవాలన్నా పరమ తండ్రి మనని నమ్మకస్తులుగా ఉండమని ఆయన కోరుతూ వస్తుంటున్నాడు. ఎందుకంటే నమ్మకస్తులైన వారిని పరమ తండ్రి వారికి బాధ్యతలు అప్పగించి, పరిచర్యను అప్పగించి, వారి ద్వారా ఆయన పరిచర్య విస్తరింపచేయబడలాగున ఆయన వర్ధిలింపజేసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో పరమ తండ్రి యొక్క గృహములో పరమ తండ్రి నమ్మకస్తులైన వారికి ఆయన గృహ నిర్వాహకత్వాన్ని అప్పగిస్తుంటుంటాడు. గృహ నిర్వాహకత్వము నమ్మకస్తులైన వారికి ఇచ్చి పరమ తండ్రి వారి ద్వారా ఆయన యొక్క పరిచర్యను జరిగించుకుంటూ వస్తుంటుంటాడు. కాబట్టి అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము ఎంతో నమ్మకస్తుడని పరమ తండ్రి గుర్తెరిగి అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, అబ్రహాము నమ్మకస్తుడు అని, నమ్మకమైన మనసు గలవాడని అని నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చూస్తాం మనం. అదే మాదిరిగా భక్తుల జీవితాల్లో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఎలోహిం చేత సాక్ష్యం పొందినాడు. ఆ విధంగా మనం చూస్తుంటుంటే యెహోషువ మెస్సయ్య
ఆయన ఇల్లంతట్లో కదా ఇంటిపైన నమ్మకముగా ఉండెను. కాబట్టి ఆ పరమతండ్రి యొక్క లేఖనాలు మనం ధ్యానిస్తుంటుంటే ఈ ముగ్గురు గురించి మనం ధ్యానిస్తాం. అబ్రహాము, మోషే, రక్షకుడిని యెహోషువ మెస్సియా. కాబట్టి పరమతండ్రి యొక్క గృహములో నమ్మకస్తులైన వారిని పరమతండ్రి ఆయన తన యొక్క గృహ బాధ్యతలన్నీ కూడా వారికి అప్పగిస్తూ వస్తుంటున్నాడు. అయితే అబ్రహాం గురించి పరమతండ్రి సన్నిధిలో ఒక మాట మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. ఒక మాట నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయములో 9వ అధ్యాయము 7-8 వచనాలు. ఎలోహిం యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీలను ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామని పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు హిత్తీయులు అమోరీయులు అలా పెరిజ్జీలు యెబూసీయులను గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. చూడండి, అతనితో పరమతని నిబంధన చేస్తూ వస్తుంటున్నాడు. దేనిని బట్టి నిబంధన చేస్తూ వచ్చాడు? అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి పరమతండ్రి ఆ యొక్క పాలుతలు ప్రవహించే దేశమును తన సంతతికి ఇస్తానని పరమతండ్రి వాగ్దానం చేస్తూ వచ్చాడు. అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము ఎంతో నమ్మకముగా పరమతండ్రి సన్నిధిలో కనబడుతూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి అతన్ని పరీక్షించినప్పటికీ, పరమతండ్రి అతన్ని శోధించినప్పటికీ, పరమతండ్రి అతని కుమారుని బలిగా అర్పించమని కోరినప్పటికీ అతడు ఏమాత్రం కూడా వెనుక తీయకుండా తన యొక్క జీవితంలో లేక పుట్టిన ఏకైక కుమారుడు, 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుడు, ఆ కుమారుణ్ణి కూడా బలిగా ఇవ్వడానికి పరమతండ్రి సన్నిధానంలో ఏమాత్రం వెనుకంచే వేయకుండా, ఏమాత్రం వెనుకకి వెళ్ళకుండా పరమతండ్రిని అతను సంతోషపెట్టడానికి కొరకు పరమతండ్రి అడిగాడు. కాబట్టి ఇచ్చినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని పరమతండ్రి సన్నిధానంలో పరమతండ్రి సంతోషపెట్టడానికి కొరకు, పరమతండ్రి చిత్తం నెరవేర్చడానికి కొరకు, పరమతండ్రికి ఉద్దేశమును నెరవేర్చడానికి కొరకు ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి అతన్ని చూస్తూ వచ్చినప్పుడు, అబ్రహామును చూస్తూ వచ్చినప్పుడు ఎక్కడ కానీ పరమతండ్రి సన్నిధానంలో నమ్మకముగా నడుస్తూ వచ్చాడు. ఒక మాట రాయబడుతూ వచ్చింది అబ్రహాము జీవితంలో. ఆదికాండము 18వ అధ్యాయంలో 19వ వచనంలో పరమతండ్రి అబ్రహామును చూస్తూ వచ్చినప్పుడట ఎట్లనగా యెహోవా అబ్రహాము గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాననెను. పరమతండ్రి చూశాడు, అబ్రహాము మనసును చూశాడు. నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటాడు. నీతి న్యాయం అనుసరించి నడుచుకున్నట్లు తన సంతతి వారికి కూడా ఆయన ఉపదేశిస్తాడు. తన సంతతి వారిని కూడా నడిపిస్తాడు. తన సంతతి వారికి కూడా నా గురించి తెలియపరుస్తాడు. నా నీతిని, నా ధర్మమును, నా పరాక్రమ కార్యములను అతను తెలియపరుస్తాడని పరమతండ్రి ఎరుగుతూ వచ్చాడు. ఏమని ఎరుగుతూ వచ్చాడు? నమ్మకమైన స్వభావం గలవాడని. నీతి న్యాయం అనుసరించిన విషయంలో అబ్రహాము అంత నమ్మకస్తుడు ఎవరు లేరు. కాబట్టి అబ్రహాము యొక్క జీవితంలో పరమతండ్రి అతని ఆశీర్వాదము, అతనికి వచ్చిన ఆ వాగ్దానము, ఆ నిబంధన పరమతండ్రి ఎందుకు నెరవేరుస్తూ వచ్చాడు అంటే అబ్రహాము యొక్క నమ్మకమైన స్వభావంతో, నమ్మకమైన హృదయముతో పరమతండ్రి సన్నిధానంలో కనబడుతున్న విధానం బట్టి నీతి న్యాయములు తాను అనుసరిస్తాడు. తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు, యెహోవా మార్గములో నడిపించుటకు తనను తన పిల్లల్ని నడిపిస్తాడు అని పరమతండ్రి ఎరుగుతూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి ఈ దినమున మనల్ని పరిశీలిస్తే పరమతండ్రి యొక్క నీతిని, న్యాయాన్ని జరిగించమని పరమతండ్రి మనకు ఉపదేశింపజేస్తూ వచ్చాడు, నేర్పిస్తూ వస్తున్నాడు. నీతి న్యాయములను మనకు నేర్పిస్తున్నాడు. నేర్చుకుంటున్న మనము వాటిని కడవట్టుకు అనుసరిస్తూ
మన తర్వాత మన సంతతి వారికి కూడా మనం వాటికి ఆ ఆజ్ఞను అనుసరించమని నేర్పుతున్నామా? నీతిని అనుసరించమని నేర్పుతున్నామా? ఆయన మార్గంలో నడువమని మనం వరకు ఉపదేశిస్తున్నామా? అందులో మనం నమ్మకముగా ఉన్నామా? కాబట్టి పరమ తండ్రి అబ్రహాము యొక్క జీవితంలో చూస్తూ వచ్చాడు, అబ్రహాం అది జరిగిస్తూ వచ్చాడు, నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చాడు సుమా. కాబట్టి పరమ తండ్రి యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది? నమ్మకస్తులైన వారు నా యొద్ద నివసించినట్లు నేను వారిని కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులు ఎవరుంటారా అని చూస్తాడు పరమ తండ్రి. అబ్రహాము నమ్మకమైన వ్యక్తి అని కనబడ్డాడు. కాబట్టి పాలు తెలు ప్రవించే దేశమును ఆ యొక్క 7 అన్య జనులు వారు నిలగొట్టి ఆ యొక్క దేశమును స్వాస్థ్యం ఇస్తూ వచ్చాడు పరమ తండ్రి. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చి తన యొక్క శక్తి చేత, తన బలము చేత ఇజ్రాయేలందరినీ ఆ యొక్క పాలు తెలపించే దేశమునకు నడిపిస్తూ వచ్చాడు పరమ తండ్రి. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకు అబ్రహామును పరమతని అంతగా ప్రేమించాడు, అంతగా పరమతనితో స్నేహం చేస్తూ వచ్చాడు అంటే అబ్రహాము నమ్మకమైన వాడు, ఎలోహిం దృష్టిలో నమ్మకమైన వాడని పరమతని చూస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దినమున పరమతని మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. నువ్వు నమ్మకస్తుడుగా ఉండుమని పరమతని కోరుతూ వస్తున్నాడు. ఆయన నీతిని, న్యాయాన్ని అనుసరించిన విషయంలో, ఆయన మార్గం నడిచిన విషయంలో ఎంతవరకు నీవు నమ్మకంగా కనబడుతున్నావు ఆయన సన్నిధిలో? కాబట్టి ఎందుకంటే నమ్మకముగా ఉంటేనే పరమతండ్రి ఇల్లుగా మనం ఉంటాం. హెబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటుంటాడు ఒక మాట. మనం ఇందులో యెహోషువ మెస్సీను, మోషేను కూడా ఒకసారి మనం చూసుకుంటుంటాం. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఈ అధ్యాయం చదువుతుంటే ఎంతో శ్రేష్టమైన మాటలు కనబడుతూ వస్తుంటాయి. మొదటి వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యోషువ మీద లక్ష్యముంచుడి. ఎలోహిం ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. చూడండి, పరమ తండ్రి అపోస్తలుడైన సౌలు ద్వారా ఒక మంచి మాట రాయించి పెడుతూ వచ్చాడు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఏ పిలుపుతో పిలువబడ్డాము? పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడ్డాం. దేని కొరకు పిలువబడ్డాం? నమ్మకంగా ఉండడానికి కొరకు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ వస్తున్నాడు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధమైన సహోదరులారా, పరమతండ్రి మిమ్మల్ని నమ్మకముగా ఉండమని పిలుస్తున్నాడు. కాబట్టి ఎలోహిం ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉంటూ వచ్చాడు. కాబట్టి మోషే తన యొక్క జీవితంలో పరమతండ్రి చేత స్వయంగా పరమతండ్రి చేత సాక్ష్యం పొందుకున్నాడు. ఈ మాట అహరోను, మిర్యాములు మోషే మీద సనిగి మోషేతోనే పరమతండ్రి మాట్లాడతాడా, మాతో మాట్లాడా? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయము 2వ వచనము. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతును పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. చాలండి. మోషే గురించి అహరోను మిర్యాములు మాట్లాడుకుంటున్నారు. మోషేకి తెలియదు, వారు మాట్లాడుకున్న విషయం కూడా మోషేకి తెలియదు. అహరోను మిర్యాములు ఇరువురు మాట్లాడుకుంటుంటే పరమతండ్రి వారితో అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మీరు మోషేకి ఎలా భయపడలేదు? మీరు మాట్లాడుకున్న మాటలు మోషే వినకపోవచ్చు, కానీ సృష్టికర్తని యెహోవా విన్నాడు. యెహోవా మాట వినెను. కాబట్టి ఎవరైతే ఆయన యొక్క ఇంటిలో నమ్మకముగా ఉంటారో,
నమ్మకంగా పరిచర్య చేస్తారో, పరమతండ్రి అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేస్తారో వారికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా మనకు వినపడకపోవచ్చు, మన దగ్గరికి రాకపోవచ్చు ఆ మాటలు, కానీ యెహోవా వింటాడు సుమా. యెహోవా యొక్క చెవులు వింటాయి. కాబట్టి ఈ సందర్భాన్ని మనం చూసుకుంటుంటే వారితో పరమతండ్రి మాట్లాడుతూ వస్తుంటున్నాడు. వారిని పరమతండ్రి పిలిచి 6వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు. 6వ వచనము 7వ వచనములో వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలా వారిద్దరూ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. ఒక ప్రవక్త మీలో ఉండిన ఎడలా, ఒక ప్రవక్తతో నేను ఏ విధంగా మాట్లాడతాను? కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతూ వస్తుంటాను. కానీ నేను మోషేతో ఏ విధంగా మాట్లాడుతూ వచ్చాను? ముఖాముఖిగా నేను మాట్లాడుతూ వచ్చాను. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు, ఒక మనుషులతో మాట్లాడినట్టు. ఎదురుగా మనుషులు నిలబడితే ఏ విధంగా మాట్లాడుకుంటుంటారో నేను ఆ విధంగా నేను మాట్లాడుతూ వచ్చాను మోషేతో. కళల ద్వారా, దర్శనాల ద్వారా కాదు, నేను గూఢంగా నేను మాట్లాడలేదు, ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడుతూ వచ్చాను. ఎందుకంటే మోషే మిక్కిలి నమ్మకమైన వాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మీరెందుకు భయపడలేదు? కాబట్టి మోషే నా స్వరూపాన్ని చూస్తాడు, నా మాటలు వింటాడు. ఆయన నేను అతనితో మాట్లాడతాను, ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. పరమతండ్రి మోషేని గురించి సాక్ష్యం ఇస్తూ వస్తుంటున్నాడు. ఆ సాక్ష్యము మన పక్షమును కూడా పలకబడాలి. నమ్మిన వారందరూ కూడా స్తోత్రం చెప్దాం. పరమతండ్రికి స్తోత్రం. మనం ఆయన ఇల్లంతట్లో నమ్మకముగా ఉంటే, మనకు అప్పగించిన బాధ్యత ఏదైనా, ఏ పనైనా నమ్మకముగా పరమతండ్రి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతలో, ఏ పరిచర్య అప్పగిస్తే ఆ పరిచర్యలో, ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకముగా మనం ఉంటే పరమతండ్రి మన పక్షమున ఆయన వాద్యం ఆడతాడు, మన పక్షమున పరమతండ్రి కల్పించుకుంటాడు. కాబట్టి మోషేతో పరమతండ్రి ఉన్నాడు. కాబట్టి పరమతండ్రి మోషేను ఒక గొప్ప నాయకుడిగా ఇశ్రాయేలుకు కనపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయనకు అప్పగింపబడిన పరిచర్య. ఎందుకంటే పరమతండ్రి సన్నిధానంలో వారి గురించి మోషే, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వారుని ఒక్క మాట నేను చంపుతానంటే, అయ్యా నువ్వు అలా చంపితే నీ గురించి విన్నవారందరూ, సర్వలోకంలో జనులందరూ ఏమనుకుంటారు? వాటిని చంపదలుచుకుంటే ముందుగా వారిని కాదు, నా పేరు జీవగ్రంథం నుంచి తీర్చివేసేయి. ఒక బాధ్యత, గృహ నిర్వాహకత్వం పని, ఒక బాధ్యత. ఎందుకంటే తాను నడిపిస్తున్నాడు వారికి నాయకుడిగా ఉండి. పరమతని అప్పగించిన పరిచర్య తప్పుకోలేదు. పరమతని తప్పుకో, నేను వారిని చంపుతానన్నప్పుడు తప్పుకోలేదు, అడ్డుపడుతూ వచ్చాడు. పరమతని కోపము రగులుకున్నప్పుడు ఇజ్రాయెల్ మీద ఆయన అడ్డుపడుతూ వచ్చాడు. ఎందుకంటే పరమతండ్రి సన్నిధిలో ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అది చూశాడు పరమతండ్రి. అందుకే ఆ మాట అంటూ వచ్చాడు, నేను కోపపడినా, నా జనుల మీద నేను కోపపడి వారిని శిక్షించాలనుకున్నా, వారిని సంహరించాలనుకున్నా, ఆ యొక్క సేవకుడైన మోషే వారి పక్షమున అడ్డుపడుతూ వచ్చాడు. కాబట్టి యెహోవా కోపము రగులుకున్నప్పుడు యెహోవా కోపాన్ని మళ్లించడానికి, ఆ కోపాన్ని ఆయన తగ్గించుకోవడానికి ఎరుకు ఆయన సాగిలపడుతూ వచ్చాడు. ఎలోహిం సన్నిధానంలో సాగిలపడి ప్రార్థన చేస్తూ వచ్చాడు, అయ్యా నన్ను తీసేయి, నా పేరు చిగురు నుంచి తుడిచివేయి, నన్ను చంపేయి. అడ్డు వచ్చాడు. కానీ ఇజ్రాయెల్ను చంపమని ఆయన ఎప్పుడు అయినా, అయ్యా నాకు విరుద్ధంగా వీరు మాట్లాడుతున్నారు, నాకు విరుద్ధంగా లేస్తున్నారు, నా మాట వినడం లేదు, వీరిని తీసివేయమని ఎన్నడూ ఆయన బాధ్యత నుంచి తప్పించుకోలేదు సుమా. కాబట్టి పరమతండ్రి అది చూస్తూ వస్తుంటున్నాడు. మనకు మూడో వ్యక్తి ఎవరు? మన రక్షకుడైన యెహోవా మెస్సీయే. మన రక్షకుడైన యెహోవా మెస్సీయ గురించి అపోస్తలుడైన పౌలు చక్కగా రాస్తూ వస్తుంటున్నాడు. ఆ మాట మనం చూసుకుందాం ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళితే
3వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ పరమ తండ్రి మన రక్షకుడైన యాషువ మెస్సియా ఏ విధంగా నమ్మకంగా ఉంటూ వచ్చాడో సరే చూద్దాం. 2వ వచనం ఒకసారి చదువుదాం. ఎలోహిం ఇల్లంతటిలో, యెహోవా ఇల్లంతటిలో, ఎలోహిం ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఏ దానిలో చూసుకున్నా మన రక్షకుడిని యెహోవా మెస్సియా మాదిరిగా ఉంటాడు. పరిశుద్ధత విషయంలో, నమ్మకస్తుల విషయంలో, ప్రార్థన విషయంలో, అడుగు జాడల్లో నడుచుకున్న విషయంలో, దేనిలోనైనా. కాబట్టి సమస్తము విషయాలలో ఆయన పరిపూర్ణుడు. ఆయన లోపము లేదు. ఆయన కొంచెమైనను లోపము లేని వ్యక్తి మన రక్షకుడిని యెహోవా మెస్సియా. ఏ అంశము తీసుకున్నా, ఏ టాపిక్ తీసుకున్నా, ఏ దానిలోకి వెళ్ళినా యెహోవా మెస్సియా ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా కనబడతాడు. కాబట్టి నమ్మకత్వం విషయంలో ఆయనంత నమ్మకత్వం మీకు ఎవరు చూపించరు. తాను నియమించిన వానికి ఆయన నమ్మకముగా ఉండేను. ఏ బాధ్యత అప్పగించబడుతూ వచ్చింది, ఏ పని అప్పగించబడుతూ వచ్చింది, సర్వమానవాళి యొక్క పాపమును తీసివేయడానికి కొరకు, పదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనం వేయించడానికి కొరకు ఆయన పంపబడుతూ వచ్చాడు. ఆయన పంపబడిన పని ఆయన ఎరుగుతూ వచ్చాడు. ఆయనకి ఏ పని అప్పగింపబడిందో ఆ పని ఎరుగుతూ వచ్చాడు. అనేక ఆటంకాలు వచ్చాయి. పేతురు, అయ్యా నీకు ఆ పని దూరమవునుగాక. అనేక సందర్భాల్లో ఆయన ఆ యొక్క పని నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రము కూడా వెనకంజ వేయలేదు. సుమా, సాతానా నా వెనుకకు వెళ్ళుము, నేను వెళుతున్న పని. కాబట్టి ఆయన చాలా సందర్భాల్లో ఆయన అంటూ వచ్చాడు, అయ్యా నువ్వు నాకు అప్పగించిన పని నేను నిర్వర్తించాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ యొక్క ప్రార్థనలో, శ్రేష్టమైన ప్రార్థనలో ఆయన ఒక మాట అంటుంటాడు. ఇరవై వచనం చదువుదాం, 20 నుంచి చదువుదాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండులాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చూడండి, నువ్వు నాకు అప్పగించిన, నువ్వు నాకు అనుగ్రహించిన, నువ్వు నా కొరకు సిద్ధపరిచిన ఏదైతే ఉందో అది నేను వారికి అనుగ్రహిస్తున్నానయ్యా. కాబట్టి పరమతండ్రి అప్పగించిన పని, పరమతండ్రి వారి కొరకు సిద్ధపరిచిన మహిమ, వారికి అనుగ్రహించబడిన రక్షణ, వారికి పొందుకోవడానికి కొరకు పరమతండ్రి సన్నిధానంలో ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు. పని నెరవేరుస్తూ వచ్చాడు. ఆ పని నెరవేర్చబడానికి కొరకు తన రక్తము కారుస్తూ వచ్చాడు, ప్రాణమర్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఇల్లంతటిలో, ఎలోహిం ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడిగా ఉన్నాడు. కానీ ఇల్లంతటి మీద యెహోవా మెస్సియాలో ప్రత్యేకత ఏంటంటే ఇల్లంతటి మీద రాయబడిన మాట ఏంటంటే, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. ఒక మాట ఒకసారి మనం చూసుకుందాం. పరమతండ్రి సన్నిధానంలో ఆ యొక్క 3వ వచనం నుంచి చూస్తుంటుంటే, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు ఎలోహిమే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడైండి ఎలోహిం ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే మెస్సియా కుమారుడైండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. చాలండి. మోసే పరిచారకుడైండి
ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. ఈయన ఏ విధంగా ఉన్నాడట? ఇల్లంతటి మీద దానికంటే ఎక్కువగా బాధ్యతలు. మోసేనేమో ఇజ్రాయెలు నడిపించడానికి కొరకు, ఇజ్రాయెలకు పరమతండ్రి ఏది తెలియజేస్తున్నాడో అది తెలియపరిచి ఇజ్రాయెలు నడిపించడానికి కొరకు నియమిపడ్డాడు. ఈయననేమో సర్వమానవాళిని ఆ యొక్క సర్వోన్నతునితో సమాధానపరచడానికి, సర్వోన్నతునికి మహిమను మనుషులకు అప్పగించడానికి కొరకు, మనుషులు పొందుకోవడానికి కొరకు, ఆ మహిమను వారు పొందుకోవడానికి కొరకు ఈయన ఏం చేస్తూ వచ్చాడంటే తన ప్రాణం అర్పిస్తూ వచ్చాడు. ఆయనకు అప్పగింపబడిన పరిచర్య, ఆయనకు అప్పగింపబడిన పని నమ్మకముగా తుదమట్టుకు చేస్తూ వచ్చాడు, తుదమట్టుకు చేస్తూ వచ్చాడు. అందుకే ఆ తుదమట్టుకు ప్రాణము అర్పించేంత వరకు, అయ్యా ఇదిగో తను నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చిన్నానని ఆయన తెలియజేసి, నా ఆత్మని నీకు అప్పగించుచున్నానని పరమతండ్రి సన్నిధానంలో తన ఆత్మను అప్పగించుకుంటూ వచ్చాడు. ఎలోహిం పని అంతటి కూడా చక్కగా జరిగించి తన ఆత్మను అప్పగించాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వచ్చాడు, ఆయన మీద, ఆయన గురించి ఎక్కువ మహిమకు, మోసే కంటే ఎక్కువ ఘనతకు, ఎక్కువ మహిమకు ఈయన అర్హుడు. ఎందుకంటే ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఇల్లు కట్టినవాడు ఎలోహిమని యెహోవా. ఆ ఇల్లు కట్టిన యెహోవా ఇంటిలో మోసే పరిచారకుడిగా ఉంటూ వచ్చాడు. ఆ ఇల్లు కట్టిన యెహోవానే, ఆ ఇల్లు నిర్మించిన యెహోవానే, ఆయనే సశరీరుడిగా, ఆయనే రక్తమాంసం ధరించుకొని, ఆయనే కుమారుడిగా వచ్చి ఆ ఇంటి మీద అప్పగింపబడిన బాధ్యతనే కాదు, ఒక శ్రేష్టమైన బాధ్యతలను ఆయన జరిగించి, ఆ పని జరిగించి ఇల్లు అంతటి మీద కాదు, ఇంటి పైన. ఈ మాటలో తేడా చూడండి. ఇల్లంతటిలో వేరు, ఇంటి పైన వేరు. ఎందుకంటే ఆ ఇల్లు నిర్మించిన వాడు ఆయన, నిర్మించిన వాడే, ఇల్లు కట్టిన వాడే, ఇల్లును సిద్ధపరిచిన తండ్రి ఆయనే ఆ బాధ్యత తీసుకొని ఆ మానవాళిని రక్షించడానికి ఆయనే ప్రాణం అర్పిస్తూ వచ్చాడు. కాబట్టి పరిచారకుడైన మోసే కంటే ఎక్కువ ఘనత మన రక్షకుడైన యాస్వామస్యకు చెల్లుతుంది, చెందునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి అందుకే ఆయన మాటలో అర్థము, ఆయనకు రావలసిన మహిమను ఇతరులకు చెందనీయను. ఆయనకు రావలసిన మహిమ ఆయనకి చెందనిచ్చేటట్టు ఆయన ఆ విధంగా తన యొక్క భక్తుల నోట నుంచి ఆయన పలికించుకుంటుంటాడు. అపోస్తలుడైన పౌలు ఈ మాట ఎంత గొప్పగా రాస్తూ వచ్చాడంటే దానిలో అన్న అర్థాన్ని తీసుకుంటుంటే, మోసే ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను, ఇంటి పైన చూడండి, ఇంటి మీద నమ్మకముగా యాశ్వామిస్య ఉంటూ వచ్చాడు. ఎందుకంటే ఆ ఇంటిని నిర్మించిన వాడు ఆయన, పరమ తండ్రికి స్తోత్ర. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో మనకు అప్పగింపబడిన పరిచర్య, ఆ ఇంటి పైన యాశ్వామిస్య ఉన్నాడు, మన ఇంటి పైన యాశ్వామిస్య ఉన్నాడు. ఆయన పని ఆయన నమ్మకంగా జరిగించుకుంటూ వస్తుంటున్నాడు. ఆయన పని ఆయన మనకు నమ్మకంగా జరిగిస్తూ వస్తున్నాడు. ఆయన ఏ బాధ్యత చేస్తున్నాడు? మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని విమోచించున్నాడు, మన క్షేమం ఇస్తున్నాడు. ఆయన పని ఆయన జరిగించుకుంటూ నమ్మకంగా వస్తున్నాడు. కానీ మనమే నమ్మకమైన స్థితిలో లేము సుమా. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటుంటాడు, అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాట అంటాడు, ఆ పరమ తండ్రి సన్నిధిలో గృహ నిర్వాహకత్వము ఎవరికి అప్పగింపబడుతూ వచ్చింది? ఒక మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటూ వస్తుంటాడు. మొదటి 2, 3, 4 వచనాలు చదువుకుందాం. మరియు గృహ నిర్వాహకులలో, ఆ గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నాయందు నాకు ఏ
నాకు ఏ దోషమును కానరాదు అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ఎలోహిమే. చాలండి. మరి గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడైండుట అవశ్యము, అవసరము. కాబట్టి మందిరంలో పరిచర్యలో కానీ మీ గృహాలలో మీకు ఏదైనా బాధ్యతలు అప్పగించబడితే, ఓ స్త్రీ నీ భర్తకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? ఓ పురుషుడా నీ భార్యకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు నమ్మకముగా ఉన్నారా? తండ్రులారా తల్లులారా మీ పిల్లలకు మీరు నమ్మకంగా ఉన్నారా? ఎందుకంటే ఈ దినాలలో నమ్మకత్వం లోపిస్తుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఎవరిని ఏ విధంగా చూడాలో. ఎందుకంటే సమీపస్తులైన నమ్మకస్తులని అనుకోవద్దు సుమా. సమీపస్తులే కావచ్చు కానీ నమ్మకస్తులు కాకపోవచ్చు పరమతండ్రి సన్నిధిలో. ఎందుకంటే భక్తుల నోట పలికిస్తూ వచ్చాడు పరమతండ్రి. ఒక భక్తుడు రాస్తూ వచ్చాడు పరమతండ్రి యొక్క సన్నిధిలో. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరమతండ్రి అంటూ వచ్చాడు, మనము ఎవరి మీద నమ్మకం ఉంచొద్దట, ఓన్లీ పరమతండ్రిని యెహోవా మీద తప్ప, పరమతండ్రిని యెహోవా మీద తప్ప. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం నమ్మకస్తులని ఎవరెవరికో బాధ్యతలు అప్పగిస్తుంటాం, ఎవరెవరికో పని అప్పగిస్తుంటాం, కొన్ని విషయాలు చెప్పుతాం, చెప్పకూడని విషయాలు చెప్పుతాం, మన గృహాలలో ఉన్న రహస్యాలు చెప్పుతాం. నమ్మకమైన వారు మాత్రము సంగతి దాస్తారు. సామెతలో ఉంటాడు అంటది ఒక మాట, నమ్మకస్తులు సంగతి దాచును. కానీ కొంతమంది అపనమ్మకస్తులు ఏం చేస్తారంటే మన యొక్క ఇంటి గుట్టులన్నీ కూడా బయట పెడతారు సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో నీవు నమ్మకముగా ఉన్నావా? పరమతండ్రి దృష్టిలో పరమతండ్రి దినమున మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ఎందుకంటే నీవు నమ్మకముగా యెహోవా ఇల్లులో కానీ నీ ఇంటిలో పరమతండ్రికి అప్పగించిన బాధ్యతల్లో కానీ ఏ పనిలో కానీ నీ యజమానుని దగ్గర నీవు ఏదైనా పని చేస్తున్నట్టుంటే నమ్మకంగా పరిచర్య చేస్తున్నావా? పరమతండ్రి ఏమంటూ కోరుతున్నాడంటే నమ్మకస్తులైన వారికి కొన్ని మాటలు యాశ్వమస్య పలుకుతూ వచ్చాడు, కొన్ని శ్రేష్టమైన మాటలు పలుకుతూ వచ్చాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో యాశ్వమస్య చెప్తున్న కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. 16వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. 9, 10, 11 వచనాలలో అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. చాలక్క. కాబట్టి మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉంటే పరమతండ్రి ఏం చేస్తాడట? గొప్ప స్థితికి మనం నడిపిస్తాడు, గొప్ప స్థితిలో. కాబట్టి ఆయన అంటూ వస్తున్నాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండము. మిక్కిలి కొంచెములో నువ్వు నమ్మకముగా ఉంటే పరమతండ్రి గొప్ప స్థితికి, ఎక్కువలోనూ నువ్వు నమ్మకముగా ఉంటావు. ఇక్కడ పరీక్షిస్తాడు పరమతండ్రి. నమ్మకముగా నీ ఇంటిలో నీవు నీ భర్తకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? నీ యొక్క భార్యకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? నీ పిల్లలకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? వాళ్ళు చూస్తున్నారా? వాళ్ళు చూడట్లేదు. చూడకుంటే ఒక పని, చూస్తే ఒక పని. అది కాదు సుమా. నా తండ్రి నాకే పని అప్పగించాడు, ఈ ఇంటిలో నాకే పని అప్పగించాడు, ఈ యొక్క గృహంలో నాకే పని అప్పగించాడు, ఆ పని నేను నమ్మకంగా చేయాలి. కాబట్టి నమ్మకముగా
పరమతండ్రి నీ మీద నమ్మిక ఉంచి కొన్ని తలాంతులు నీకు ఇచ్చాడు పరమతండ్రి, ఈ ఇంటిలో కూడా ఉండడానికి కొరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వెళితే ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 20వ వచనం నుంచి. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులు తీసుకుని మరి 5 తలాంతులు తెచ్చి మరి 5 తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి 5 తలాంతులు అప్పగించితివి ఇవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. కాబట్టి పరమతండ్రి ఇచ్చిన తలాంతులు, ఆయన అప్పగించిన తలాంతు ఎందుకోసం ఇస్తున్నాడు? తలాంతు నువ్వు నమ్మకమైన వాడవని, నువ్వు నమ్మకస్తురాలవని ఆ పరమతనికి తలాంతునిస్తే ఆ తలాంకంతును నువ్వు అభివృద్ధిపరచమని పరమతని కోరుకుంటుంటే నీవు ఆ తలాంతును అభివృద్ధిపరచకుండా వృధాపరిస్తే తనని ఏ విధంగా శిక్షిస్తాడో, అదే వృద్ధి చేసుకుంటే 5 తలాంతులు వాడు ఇంకో 5 తలాంతులు సంపాదించుకొని వచ్చి యజమాని దగ్గరికి వచ్చినప్పుడు ఆ యజమానుడు అంటూ వచ్చాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 5 తలాంతులు నువ్వు ఇంకొక 5 తలాంతులు సంపాదించుకున్నావు కాబట్టి నీ యజమానుని సంతోషంలో నీవు పాలు పొందు. కాబట్టి పరమతండ్రి ఈ దిన మనకి నమ్మకంతో ఏ తలాంతును అప్పగించాడో, ఏ తలాంతులు మనం వాడబడుతున్నాం, ఆ తలాంతును మనం వృద్ధిపరచుకోవాలి. ఇంకా దాన్ని ఆ మట్టిలో దాచిపెడితే, ఎందుకంటే 24వ వచనంలో కూడా ఉన్నాడు, ఏం చేస్తూ వచ్చాడంటే చూడండి. తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవైనా కఠినోడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొనిమని చెప్పెను. చాలండి. ఆ ఒక్క తలాంతు గలవాడు ఏమనుకున్నాడట? అయ్యా నువ్వు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట నువ్వు పంట కూర్చువాడవని కఠినవని నేను ఎరుగుతున్నావు, నాకు ఇచ్చావు కానీ వేరే చోట వెతుక్కుంటావు. నువ్వు అయ్యా వేయని చోట నువ్వు కోర్చుకుంటావు. తాను తానే జ్ఞానినని నా అంత జ్ఞాని లేరని తను అనుకొని తన తలాంతు వృద్ధిపరచుకోలేదు సుమా. చాలామంది కూడా ఈ విధంగానే ఉంటారు. వారు మేమే జ్ఞానులం అనుకుంటారు. పరమతండ్రి కంటే ఎక్కువ జ్ఞానం వారికే ఉందని వారు భావిస్తారు. పరమతండ్రి ఎందుకోసం ఇచ్చాడో తలంతు, ఏ ఉద్దేశంతో ఇస్తూ వచ్చాడు, ఏ నమ్మకంతో ఇస్తూ వచ్చాడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కానీ తాను జ్ఞానం అనుకొని పరమతండ్రి విత్తని చోట కోయివాడు, చల్లని చోట ఆయన పంట కూర్చుకునేవాడని కఠినుడు అని ఎరిగి ఆ తలాంతును తీసుకుపోయి భూమిలో దాచిపెడుతూ వచ్చాడు. ఆ దాచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చాడు. అయ్యా ఇగో నువ్వు ఇచ్చిన ఒక తలాంతు ఇదిగో అని తీసుకోమని అన్నప్పుడు 26వ వచనంలో అంటూ వచ్చాడు అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడవని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యుద్ధ ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతుల వానికి ఇయ్యుడి. 10 తలాంతుల వానికి ఇయ్యుడి. చాలా. కాబట్టి చూడండి ఆ పరమతండ్రి యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందో. ఒక తలాంతు ఇచ్చినప్పుడు దాన్ని అభివృద్ధిపరచుకొని ఇంకో తలాంతును సంపాదించుకొని వచ్చి పరమతండ్రి సెలవు కనబడితే బాగుండు. తన జ్ఞానిని అనుకొని, తన ఆలోచనలే కరెక్ట్ అనుకొని, తన మార్గమే గొప్పదనుకొని, తన తలాంతే చాలు అనుకొని ఆ తలాంతుని తీసుకెళ్ళి ఒక తలాంతు తీసుకెళ్ళి పరమత దగ్గరికి వెళ్ళినప్పుడు పరమతండ్రి అన్నాడు, సోమరివైనా చెడ్డదాసుడా. ఇద్దరున్న పరమతండ్రి మనతో కూడా ఈ మాట మాట్లాడితే మనకెంత సిగ్గు, ఎంత అవమానం.
కాబట్టి ఏ తలాంతు పరమతనికి ఇచ్చాడు, ఏ తలాంతులు నేను వాడమంటున్నాడు, లేకుంటే ఇంటిలో నీకు ఏ పని ఇచ్చాడు, ఆ పనిలో నీవు ఎంతవరకు వాడబడుతున్నావు. కాబట్టి కొంతమంది బాధ్యతలు మరిచి పనులు వారికి అప్పగించబడినా ఆ పనులు చేయకుండా బాధ్యతలు మరిచి వెళ్ళిపోతుంటారు. ఆ బాధ్యతలు మర్చిపోతున్న వారిని గురించి పరమతని మరొక్కసారి ఆయన ఈ దినమున మాట్లాడుతూ వస్తున్నాడు. సోమరివైన చెడ్డదాసుడా. కాబట్టి సోమరి పరమతండ్రికి చాలా అసహ్యుడు. కాబట్టి సోమరి అని పిలుస్తున్నాడు పరమతండ్రి. కాబట్టి ఆ సోమరి నుంచి బయటకు రమ్మని పరమతండ్రి దినమున మాట్లాడుతూ నువ్వు నమ్మకమైన వ్యక్తిగా కనబడు. పరమతండ్రి సన్నిధిలో తుదమట్టుకు కడమట్టుకు. ఆ ఎబ్రేయుల పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటుంటాడు, తుదమట్టుకు అనే పదం మాడతాడు. అంటే చివరి మట్టుకు, కడమట్టుకు నీవు ఆయన ఇంటిలో నమ్మకముగా ఉంటే నీవే ఆయన ఇల్లు, నీవే ఆయన ఇల్లు, నీవే ఆయన ఇల్లు. కాబట్టి 6వ వచనంలో ఒక మాట అంటాడు, హెబ్రీ 3:6లో ఒక మాట అంటుంటాడు, అయితే మెస్సీయ కుమారుడైయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ధైర్యమును, అదే మాదిరిగా నిరీక్షణ వల్ల ఉత్సాహమును, ఒక నిరీక్షణ కలిగిన ప్రజలంగా మనం ఉన్నాం. ఆయన రాజ్యంలో నేను బహుమానం పొందుకుంటాను, ఆయనకు మహిమలో నేను చేర్చబడతాను. కాబట్టి మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని పరమతని సెలవిచ్చిన మాటను గుర్తుపెట్టుకొని ఎవరైతే తుదమట్టుకు మరణం చేత వరకు, మరణము ఈ లోకములో మనం పొందేంత వరకు నమ్మకముగా ఉంటారో మనమే ఆయన ఇల్లుగా ఉంటాము. అంటే మనమే, అంటే మన యొక్క దేహమే, మన హృదయమే ఆయన పరిశుద్ధాత్మకు ఆలయము. ఆ పరిశుద్ధాత్మను మనల్ని నివసిస్తాడు. నువ్వు నమ్మకమైన వాడిగా ఉండి నీతిని, న్యాయాన్ని అబ్రహాము వలె అనుసరిస్తూ ఉండు. మోసే వలె అప్పగింపబడిన బాధ్యతల్లో నమ్మకముగా ఉండు. ఏ పరిచర్య, ప్రార్థన పరిచర్య అయితే ప్రార్థన చేస్తూ ఉండు నమ్మకముగా. ఇంటిలో ఏ పరిచర్య అయితే ఆయన ఇంటిలో అప్పగించబడిందో ఆ ఇల్లంతట్లోనూ నమ్మకముగా ఉండు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రతివాడు గృహ నిర్వాహకత్వము చేసేవాడు నమ్మకమైండుట అవశ్యము. నీ ఇంటిలో నీ యొక్క భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో నీవు ఉంటున్నప్పుడు ఆ ఇంటిలో నువ్వు నమ్మకముగా ఉండు. పరమతండ్రి చూస్తున్నాడు, పరమతండ్రి ప్రతిదీ చూస్తాడు సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, నేను ఎవరి చేత విమర్శింపబడను, ఎవరు వచ్చి నన్ను విమర్శించాల్సిన అవసరం లేదు, నన్ను నేను విమర్శించుకుంటాను. ఆయనను నేను నీతిమంతుడని కాను. పరమతండ్రి నన్ను ఒక దినం తీర్పు తీరుస్తాడు, నన్ను విమర్శిస్తాడు. అప్పుడు నేను విమర్శలో నేను నిలబడ్డప్పుడు నేను అప్పుడు లెక్క అప్పగించుకుంటాను. నాకు అప్పగింపబడిన పరిచర్య, నాకు అప్పగింపబడిన పని నేను ఏ విధంగా చేస్తున్నాను, ఆయన తూకంలో వేసినప్పుడు, ఆయన తీర్పు తీర్చినప్పుడు నేను ఆయన సన్నిధిలో నిలబడతాను, ధైర్యంతో నిలబడతాను. కాబట్టి అందుకే ఈ మాట రాసి వస్తున్నాడు, ధైర్యమును, ఉత్సాహమును, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. కాబట్టి ఈ సబ్బాదినమున, ఈ నెలపడపు దినమున పరమతని మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆయన ఇల్లుగా మార్చబడాలి అంటే నమ్మకమైన వారముగా మనం ఉండాలి. ఎక్కడైనా, డ్యూటీలోనైనా మన యజమానుడు మనం చూడట్లేదు కదా అని, మన యొక్క పై అధికారి మనం చూడట్లేదని, ఎక్కడైనా మనము పని తప్పించుకుంటే, పని చేయకపోతే పరమతండ్రి చూస్తున్నాడు. నమ్మకమైన వారిని పరమతండ్రి తన ఇంటిలో చేర్చుకుంటాడు. నమ్మకస్తులైన వారిని నా ఇంటిలో చేర్చుకుంటాను, వారు నాకు పరిచారకులగుదురు అని పరమతండ్రి వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన ఇంటిలో నమ్మకముగా ఉందాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆయన చేత దీవింపబడదాం. అబ్రహామును పరమతండ్రి నా స్నేహితుడు, మోషేను పరమతండ్రి నా ఇల్లంతా నమ్మకమైన వాడు, మీరేలా భయపడలేదు అని పరమతండ్రి ఆ యొక్క మోషే అక్కగారు, అన్నగారితో మాట్లాడుతూ వచ్చాడు. అదే మాదిరిగా అపోస్తలుడైన పౌలుతో పరమతండ్రి వాగ్దానం ఇస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదంటూ వచ్చాడు.
కాబట్టి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో యోహాను గారు అంటూ వచ్చాడు, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28వ అధ్యాయం 20వ వచనంలో రాయబడుతూ వచ్చింది మాట. నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు ఉంటాయి. నువ్వు దీవింపబడాలి అంటే నమ్మకముగా ఉండు, నమ్మకముగా నీ యొక్క బాధ్యత నిర్వర్తించు, నమ్మకంగా ఆయన సన్నిధిలో కనబడు, నమ్మకంగా నీతి నెరవేర్చు. ఒకరు చేస్తున్నారా చేయట్లేదా ఆజ్ఞలు నీకు అనవసరం, నీవు నమ్మకముగా చేయి. అబ్రహాము నమ్మకంగా జరిగిస్తూ వచ్చాడు, తన తరం వారికి, రాబోయే తరం వారికి నేర్పుతూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి అబ్రహామును ఆశీర్వదించాడు, మోషేను గొప్పవాడిగా చూపిస్తూ వస్తుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు నమ్మకం